అండ్ వాళ్ళందరికీ కూడా అవసరం. మనం ఏం చేస్తామంటే ఎక్కువగా మనం అటవీ ప్రాంతంలో నివసిస్తుంటాం కాబట్టి అక్కడ దొరికినటువంటి ఆహారంతోనే మనం జీవించడానికి ఇష్టపడతాం. అదేవిధంగా ఇంకోటి మనకి రేషన్ బియ్యం వస్తూ ఉంటాయి. ఆ రేషన్ బియ్యమే మనం వండుకొని తింటూ ఉంటాం. అయితే దానిలో పౌష్టికాహారం ఉంటుందా లేదా అనేది మనం గమనించం. ఈరోజు మనం తినడానికి సరిపడా ఆహారం ఉందా లేదా అనేది చూసుకుంటాం, కానీ మనం పౌష్టికాహారం తింటున్నామా లేదా అనేది చూసుకోము. దాని ద్వారా ఏంటంటే బాలింతలు కానీ లేదా పుట్టినటువంటి పిల్లలు కానీ సన్నగా వీక్గా అయిపోవడం మనలో చూస్తూ ఉంటాం. తల్లి గర్భవతిగా ఉన్న ఆమె చాలా వీక్ అయిపోద్ది. ఆమె వీక్గా ఉంటే ఆమె పౌష్టికాహారం తినకపోతే ఏమవుతుంది, కడుపులో ఉన్న పిల్లలు ఇంకా వీక్గా పుడతారు. వాళ్ళకి వీక్గా పుట్టడం వల్ల ఏంటంటే పౌష్టికాహారం అందక పుట్టిన పిల్లలు కూడా చాలా సన్నగా లేదా ఎక్కువ కాలం నాటికి నడవటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ పోషణ కోసం? అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతికి కానీ బాలింతకు కానీ పుట్టిన పిల్లలకు కానీ పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. ఇస్తున్నారా? అయితే మనం ఏం చేస్తున్నాం, ఇంటికి తీసుకుపోతున్నామా అక్కడే తింటున్నామా? ఏం చెప్పాలి నాకు? అక్కడే తింటున్నారా? ఇంటికి తీసుకోవట్లేదా? ఎవరు నిజంగా అక్కడ తింటున్నారు చెప్పండి. మొత్తం చెప్పొద్దు. ఎవరన్నా తనిఖీ అధికారులు వచ్చినప్పుడు వండుతారు, ఆడ కూర్చొని తింటా ఉంటారు, వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. అదే కదా కనపడేది.